టెన్షన్ పడొద్దు, ఇంకా ఏం జరగలేదు. త్వరలోనే కేంద్రాన్ని కలిసి అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. ట్రంప్ తీసుకున్న H1B వీసా ఆదేశాలపై మంత్రి కేటీఆర్ ఇస్తున్న భరోసా ఇది. అమెరికా స్థాయిలో లాబింగ్ చేసి ఐటీకి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు కేటీఆర్. H1B వీసాల చట్టంలో మార్పులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ఐటీ ఫీల్డ్లో భయాలు ఏర్పడ్డాయి. అవుట్సోర్సింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని, వీసా కోటా తగ్గించడంతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా వినిపిస్తోంది. అయితే అప్పుడే ఇలాంటి భయాలు పెట్టుకోవద్దని, ఆందోళనకు గురి కావద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రెసిడెంట్ సంతకం పెట్టగానే ఆదేశాలు అమల్లోకి రావని, బిల్లు అమెరికా సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుందని అన్నారు. ట్రంప్ ఒక్కడనుకోగానే అయిపోవు కార్యక్రమాలు. అమెరికన్ సిస్టమ్ ఎట్లాంటిదంటే అక్కడ మళ్ళీ సెనెట్ కి పోవాలి. సెనెట్ లో అందరు సెనేటర్లు కూడా ఓట్ చేయాలి. కాంగ్రెస్ లో అందరు కాంగ్రెస్ మెన్ ఓట్ చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఒక ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టగానే అయిపోవు. ఇవన్నీ జరగాలి అంటే సెనేటర్లు కాంగ్రెస్ మెన్ మద్దతు కూడా మనం కూడగట్టాలి. అమెరికాలో ఈ లాబింగ్ అనే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి నేను తొందరలోనే ఈ నాస్కామ్, అదే రకంగా నాస్కామ్ ఇస్ ఎపెక్స్ బాడీ ఆఫ్ ఐటీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా, వారితో పాటు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్, హైసియా సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, అదే రకంగా AmCham, అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని భారత ప్రభుత్వంతో ఓవరాల్ గా మనం చేయాల్సిన కార్యక్రమాల విషయంలో తొందరలో ఒకసారి ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందన్న కేటీఆర్ ఐటీ ఉద్యోగుల్లో ఉన్న భయాలను తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామన్నారు. H1B వీసా బిల్లులో మార్పులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తరపున అమెరికాలో మద్దతు కూడగడతామన్నారు. తెలంగాణలో ఈ రోజు మీరు చూసినట్టయితే హైదరాబాద్ లో ముఖ్యంగా మనకి ఐటీ రంగంలో వీఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ నౌ. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకసారి విజ్ఞప్తి చేసి తర్వాత భారత ప్రభుత్వం వద్దకు కూడా మన తెలంగాణ నుంచి ఒక డెలిగేషన్ తీసుకుని వెళ్ళాలనేది ఒక ఆలోచన ఉంది. భారత ఐటీ మంత్రి గారు అదే రకంగా విదేశాంగ మంత్రి గారితో కూడా కలిసి ఇప్పుడు మీరు అన్నారు ఆందోళన చెందుతున్నారు, మన ఆందోళన కూడా వారితో పంచుకోవాలన్న ఆలోచన ఉంది. అక్కడ అమెరికాలో సెనెట్ లో ఆమోద ముద్ర పడిందే, కాంగ్రెస్ లో ఆమోద ముద్ర పడిందే, ఏది కూడా జరగదు. ఒక ప్రెసిడెంట్ అనుకోగానే అనే అయిపో. కాబట్టి ఆ దిశగా మనం చేయాల్సిన ప్రయత్నాలు, అక్కడ ఉన్న మన భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలనండి, ప్రజలనండి, వారు చాలా చోట్ల కీలకంగా ఉన్నారు. కొంతమంది రాజకీయాల్లో కూడా ఉన్నారు. వారిని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఆ దిశగా ఒక ప్రయత్నం ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామన్నారు కేటీఆర్. అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, తెలుగు ప్రజల మద్దతు కూడగడతామన్నారు.